పరం సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వజీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిత్యే బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానం ప్రత్యగర్భో బ్రహ్మైవాస్మి. అహం పదార్థరహితః వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరాం గురువు గారు, సరే 23వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే సుషుప్తౌ నాస్తి తన్నాసే తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః. నిన్న రాగము కామము గురించి చెప్తూ ఇంకా అవే వివరిస్తున్నారండి. రాగము కామము అనునవి రజోగుణముచే పుట్టినవి. రాగము వలన భయము కలుగును, కామము వలన క్రోధము రగులును. అంతే కదా మరి. ఎప్పుడైతే భయం కలిగిందో అప్పుడు మనకి రాగం ఉందని తెలుసుకోవాలి. ఒకటి మొన్నటిది మనం చెప్పుకుంటున్నాం. రాగము అని చెప్పామంటే రాగము, భయము, క్రోధము, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్య ఈర్ష్య అసూయ ద్వేషములు ఎట్సెట్రా ఎట్సెట్రా, ఈ మొత్తం అంతా చెప్పినట్టే. రాగమన్న ఒక విత్తనంలో ఈ పెద్ద వృక్షం ఉందన్నమాట. ఈ ఒక్క విత్తనం, భయం అనే ఒక విత్తనం గనక నీలో అంకురించడం మొదలు పెడితే అది ఈ 10 లక్షణాలలో వ్యక్తం అవుతుంది. అక్కడ దేహాత్మభావం వచ్చేస్తుంది. ఇక దాన్ని ఆపడం కుదరదు. కాబట్టి రాగి అయినవాడు జీవుడు, విరాగి అయిన వాడెవడు? సాధకుడు, దేవుడు. కానీ మనకేమిటో కానీ ఈశ్వరుడికి కూడా రాగద్వేషాదుల్ని చెప్పకపోతే మనకు నచ్చదు. కారణం ఏమిటి? ఈశ్వరుడిని నేను ఎంతో కాలం నుంచి పూజిస్తున్నానండి, ఈశ్వరుడికి నేనంటే ఎంతో ఇష్టం, నాకు ఈశ్వరుడు అంటే ఎంతో ఇష్టం అని ఈ ఇష్టాలని కష్టాలని ఆయన కూడా అష్ట కష్టాలని ఆపాదిస్తూ ఉంటాం అన్నమాట.
మన పురాణాల్లో చదివితే ఈశ్వరుడు కూడా రకరకాల కష్టాలు పడ్డట్టుగా కనబడుతుంది. అంటే సగుణ సాకార పద్ధతిగా నీతో సమానంగా ఈశ్వరుణ్ణి దించితే గాని ఆనందపడ్డనమాట. ఈశ్వరుడు కూడా కాశీలో భిక్షం ఎత్తుకున్నట్టు ఇంటింటికి తిరిగి అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి భిక్ష పొందితే గాని ఆ చేతికున్నటువంటి బ్రహ్మకపాలం ఊడి పడలేదట అని ఒక కథ ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుడు సాకారుడా నిరాకారుడా అనేది ఆలోచించాలన్నమాట. జాగ్రత్తగా అదేదో మనకి చెప్పదలుచుకుంటోంది. ఆ కథ పంచతంత్రం కథల్లాగా మనకేదో చెప్పదలుచుకుంటోంది. ఏ కథ మీరు చదివినా సరే, ఇప్పుడు ఎందుకంటే ఇవాళ అందరికీ ఈ కథలే ప్రస్తుతం ఆసక్తికరంగా ఉన్నాయన్నమాట. అంటే తత్వజ్ఞానాన్ని యథాతథంగా అందిస్తే ఆ మాటలు ఇవాళ ఎవరికి అందుబాటులో లేవు, ఆసక్తికరంగా కూడా లేవు. అందుకని అన్ని మాధ్యమాలలో ఈ కథలే ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట. కారణం ఏంటంటే మనం 8 ఏళ్ల వయసు దగ్గరే మన వికాసం ఆగిపోయి, మన వివేకం ఆగిపోయి, బాల్యంలోనే ఉండిపోయి 80 ఏళ్ళు వచ్చినా వాడి తెలివి కథలను అర్థం చేసుకునే దగ్గరే ఉంది, కానీ తత్వజ్ఞానానికి ఎదగలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు మానవుడు సాధకుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? సుషుప్తి కాలంలో బుద్ధి ఆత్మలో లయమైపోతుంది. మేలుకునేటప్పుడు పునః తన రాగ సముచ్చయంతో బయటకు వస్తుంది. అలా నువ్వు రోజు మేలుకునేటప్పుడు నిన్ను నువ్వు గమనించుకుంటున్నావా? అలా నువ్వు నిద్రలోకి వెళ్ళేటప్పుడు సమాధినిష్ఠుడవై నిద్రలోకి వెళుతున్నావా? అలా గనక నువ్వు సమాధినిష్టలో గనక ఉండి నిద్రలో గనక విశ్రమిస్తే, విశ్రాంతి తీసుకుంటే నేను ప్రజ్ఞాస్వరూపుడను అనేటటువంటి ప్రకాశ స్ఫురణ నిలబడి ఉంటుంది. మేలుకునేటప్పుడు కూడా ఈ రాగ సముచ్చయంతో గనక మేల్కొనకపోతే అప్పుడు కూడా నువ్వు ప్రజ్ఞాస్ఫురణతోనే, స్థిత ప్రజ్ఞత్వంతోనే మేల్కొంటావు. మధ్యలో కాసేపు ఏదో మనోపరిధిలో ఏదైనా కలలు గట్రాలు వచ్చిపోయినా ఆ వచ్చిపోయే వాటి వల్ల నువ్వేం ప్రభావితం కావు. ఎందుకని? అవి మేఘముల వంటివి కాబట్టి. సూర్యుడు ప్రజ్ఞాస్వరూపుడు కాబట్టి. అలా ఆదిత్యమండలవర్తివై ప్రజ్ఞాస్వరూపుడవై స్వయం ప్రకాశమానమై స్వాత్మానంద స్వరూపుడవై చైతన్యమై స్వీయ చైతన్యంతో, స్వీయ జ్ఞానంతో, స్వప్రకాశంతో, స్వాత్మానందంతో సత్స్థితి యందు మూడవస్థలలోనూ నిలకడగా ఉండగలిగేటటువంటి స్థితిని సంపాదించటానికి సాధనలన్నీ. ఈ ఆత్మబోధ యొక్క లక్ష్యం కూడా అదే. ఆ స్థితిలో గనక నువ్వు మూడవస్థలలో ఉండగలిగిన నాడు నీవు ముక్తుడవు. నిన్నేది అంటలేదు, నిన్నేది వెంటపడలేదు, నీవేం వదిలించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని? బద్ధస్వరూపుడవు కాదు కాబట్టి, బంధమే లేదు కాబట్టి. ఇలా జాగ్రత్తగా ఈ లక్ష్య స్థితిలో మేలుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో జాగ్రత్తగా ఈ నిర్ణయ క్రమాన్ని తెలియచెప్తున్నారు. చదవండి. కామమనున్నది ఒక భయంకర రాక్షసి. మనం ఆచరించు సర్వ పాపములకు మూల కారణమై ఉన్నది. అంతే. పాపం అంటే ఇక్కడ ఏమి లేదు, జీవభావమే పాపం అన్నమాట. ఈ జీవభావం దేంట్లో బలంగా ఉందట అంటే, ఒక రాక్షసుడు ఎలా అయితే ఉంటాడో ఈ కామం అనే కోరిక అలా ఉందన్నమాట. అది దేని మీదైనా కావచ్చు, ఇదని అదేని చెప్పడానికి వీల్లేదు. ముందు నేను బతికుండాలి, జిగీష అంటారు దీన్ని. నేను ఎప్పటికైనా బతికే ఉండాలి, నేను ఎలా అయినా బతికే ఉండాలి, నేను ఎంత పోరాడైనా బతికి ఉండాలి అని లోపల ఒక ప్రథమ అపేక్ష పనిచేస్తుంటుంది. నేను ఎలా అయినా సుఖంగా ఉండాలి, నేను ఎలా అయినా సుఖంగా ఉండాలి, ఇదొక ప్రాథమికమైన అపేక్ష. ఇంకోటి కూడా ఉంది, నేను ఎలా అయినా ముక్తుడినవ్వాలి, నేను ఎలా అయినా ముక్తుడినవ్వాలి అనే అపేక్ష. ఈ మూడు ప్రాథమికమైనటువంటి అపేక్షలు అన్నమాట. ఒకటి, నేను బ్రతికుండాలి. రెండు, నేను ఆనందంగా ఉండాలి. మూడు,
నేను ముక్తుడుగా ఉండాలి. ఈ 3 అపేక్షలు మానవ జీవితంలో నిరంతరాయంగా తల్లి గర్భంలో నుంచి ఆఖరి శ్వాస వరకు పనిచేస్తూనే ఉంటాయి. అందువల్లనే గర్భస్థ శిశువు తన జీవన పోరాటాన్ని తల్లి గర్భంలోనే ప్రారంభిస్తుంది. సప్తధాతు సమీకరణలో కానీ, ఆ జీవాన్ని నిలబెట్టుకోవడంలో కానీ, ఆ ప్రాణాన్ని ధారణ చేయడంలో కానీ, ఇలా ఒకవేళ ఏదైనా అవయవ లోపాలు తల్లి గర్భంలోనే ఏర్పడినప్పటికీ దాన్ని పృథక్కరించేస్తుంది, తోసి రాజంటుంది, ఎదిగేస్తుంది. ఎదిగేసి ఆ అవయవ లోపాన్ని సర్దుకోవడానికి కావలసినటువంటి మానసిక వ్యవస్థని పొందేస్తుంది. అంత బలాన్ని పొంది బయటికి వస్తుంది. బయటికి ఎందుకు వచ్చిందయ్యా? అక్కడ ఉండటం ఆనందంగా లేదు కాబట్టిగా. ఆ గర్భస్థ శిశువుకి అప్పటి వరకు ఆనందంగానే ఉంది. తయారై రెడీ అయిపోయిన తర్వాత ఆ గర్భవాస నరకమే బంధంగా తోచింది. ఇహ బయటపడాలి, ఇహ బయటపడాలి, ఇహ బయటపడాలి అనేటటువంటి ఇచ్ఛ దాంట్లో బలంగా ఉంది. సరే, కొంతమందికి నెలలు తక్కువ, 7 నెలలకే వస్తుంది. వాడు బయటకు వచ్చిన తర్వాత ఆ మిగిలిన 2 నెలలో 3 నెలలో ఇంక్యుబేటర్లో ఉండి నానా కష్టాలు పడాలి. ఆర్టిఫిషియల్ కష్టాలన్నీ వాడికి పుట్టుతూనే మొదలవుతాయి అన్నమాట. ఇలాగా జనన కాలం నుంచే సమస్యలతో వచ్చేవాళ్ళు, అలాగే మృత్యుకాలం వరకు కూడా సమస్యలతో ఉండేవాళ్ళు. ఈ సమస్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఏ దేహమునైతే ధారణ చేశాడు, ఆ దేహమును ధారణ చేయడానికి ఆధారభూతమై ఉన్నటువంటి సంస్కారం ఏదైతే ఉందో, దానికి ఆధారభూతమై ఉన్నటువంటి వాసనాబలం ఏదైతే ఉందో, ఆ పరిణామకారకమైనటువంటి కర్మల సమూహం లోపల పనిచేస్తుంది. కాబట్టి సూక్ష్మ శరీరం అంతా కూడా కామము, కర్మ, భోగము, వృత్తి, సంస్కారం, వాసన, ఈ 6 యొక్క సమూహమే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని నడుపుతోంది. ఈ 6 వచ్చే కదలికల వలన స్థూల శరీరం పనిచేస్తుంది. ఈ 6 వచ్చే మార్పుల వలన స్థూల శరీరం పనిచేస్తుంది. అలాగే ఈ స్థూల శరీరం ఆ సూక్ష్మ శరీరం యొక్క పరిణామానికి, వివేకానికి కూడా కారణం అవుతుంది. ఏకకాలంలో వివేకాన్ని కూడా అందిస్తోంది ఇది సాధనంగా. కాబట్టి సాధకుడైన వాడు ఏం చేశాడు? ఈ స్థూల శరీరాన్ని, ఆ సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరంలో ఉన్న అవిద్య అంటే ఏమిటి? తనను తాను తెలియకుండుట, వేరే ఇంకేమి లేదు. తాను ప్రజ్ఞాస్వరూపుడు, ప్రకాశస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, చైతన్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సత్స్వరూపుడు. ఇది తన లక్షణాలు. ఇది స్వరూప జ్ఞానం. ఈ స్వరూప జ్ఞానం తెలియకుండుట అవిద్య, అదే కారణ శరీరం, వేరే ఇంకేమి లేదు. కాబట్టి సాధకుడైన వాడు లక్ష్యాన్ని ఎక్కడ స్పష్టంగా పట్టుకోవాలట? తన స్వరూపాన్ని తల్లి గర్భంలోనే ప్రారంభించినటువంటి మెలకువ, కళ, నిద్ర 3లోనూ గుర్తుపట్టే ప్రయత్నం చెయ్యాలి. ఏమంటే గుర్తుపట్టడానికి నేనేం కష్టాలు పడాలి, ఏం సాధనలు చేయాలి? పంచాగ్ని మధ్యంలో సాధన చేయమంటారా? పర్ణములు మాత్రమే, ఆకులు మాత్రమే తిని ఉండమంటారా? వాయుభక్షణం చేయమంటారా? లేక ఇంకా ఇతరత్ర ఏదో కఠినమైన సాధనలు, ఒక కాలు మీద నిలబడటం, చెట్టుకు తల్లకిందులుగా వేలాడటం, ఇలా చాలా రకాల సాధనలు ఉన్నాయి. భూగర్భంలో భూ సమాధి అయిపోయి ఉండటం, జల సమాధి అయిపోయి ఉండటం, లేదా వాయుధారణ చేసి ఆకాశంలో గాలిలో ఉండటం, ఇలా రకరకాలైనటువంటి సాధనలు, సిద్ధులు చాలా. ఇవన్నీ చేయమంటారా? ఒక మహాత్ముడు ఏమన్నాడంటే, నానా కష్టాలు పడి కిటికీలు బద్దలు కొట్టుకుని, గోడలు బద్దలు కొట్టుకుని ఒకడు ఇంట్లోకి చేరాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గమనించాడు తలుపులు తీసే ఉన్నాయి. తలుపులు తీసే ఉంటే ఇప్పుడు అంత కష్టపడి ఆ గోడలు బద్దలు కొట్టుకుని, కిటికీలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళడం ఎందుకు? సులభంగా వెళ్ళొచ్చు కదా. కాబట్టి జ్ఞాన మార్గం ఏమిటంటే, తలుపులు తీసి ఉన్నటువంటి ఇంటిలోకి ప్రవేశించడం ఎంత సులభమో అంత సులభం. మిగిలిన మార్గాలు ఇలా బద్దలు కొట్టుకుని వెళ్ళేటటువంటి మార్గాలు. కాబట్టి జాగ్రత్తగా పరిణమించాలి, ఎదగాలి. ఎప్పటికైనా నీ లక్ష్యం స్వరూప జ్ఞానమే.
తనను తాను తెలుసుకొనుట, తనను తాను పోగొట్టుకొనుట. వేరే ఏం లేదు. మానవ జీవిత లక్ష్యం ఏమిటండి, నీ ఎయిమ్ ఏంట్రా అని అడుగుతాం ఎవరిని, 3 ఏళ్ల పిల్లాన్ని, 30 ఏళ్ల పిల్లాన్ని. ఏం చెప్తాడండి, ఇలాగే ఆ బుద్ధికి తోచినవన్నీ అంశాలన్నీ చెప్తూ ఉంటాడు. కానీ బుద్ధేస్తు ఆత్మనిగా ఉన్నాడు. అప్పుడు ఈ బుద్ధినే ఆత్మస్వరూపంగా అనుకుంటున్నాడు. ఇది అవిద్య. ఎప్పటికైనా ఏం చేయాలి, బుద్ధి కంటే సాక్షి స్వరూపమైనటువంటిది స్వరూప జ్ఞానం అని సాక్షి సాధన తప్పక చేయాలి. ఏ సాధన చేయాలండి, నేను సాక్షి సాధనే చేయాలి నాయనా. ఆ సాక్షి త్రిపుటికంతటికీ సాక్షి అని నీకు తెలియబడాలి, గుర్తించబడాలి. సరేనండి. గుర్తించబడాలి అంటే ఇంకేమైనా చెప్తారా? ఎలా గుర్తించమంటారు? సూర్యకిరణాన్ని చూస్తే తెలిసిపోతుందిగా. ఏమైనా చెయ్యాలా దానికి? ఏం చెయ్యక్కర్లేదు, చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి చూపు కలిగి ఉండాలి నువ్వు జ్ఞాన మార్గంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూపు లేని వాడికి ఎంత ప్రయత్నం చేసినా సూర్యకిరణాన్ని తెలియచెప్పలేము. మిగిలిన ఎన్ని రకాలుగా అయినా సరే దాన్ని గుర్తుపట్టాలి, నిర్ణయం చేయాలి అంటే ఎండ వలన తెలుసుకుంటానండి, ఉష్ణం వలన తెలుసుకుంటానండి, లేదా ఋతువుల వలన తెలుసుకుంటాను, ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా చూపు లేనివాడు సూర్యకిరణాన్ని ఎట్లా గుర్తుపట్టలేడు. అంతర్దృష్టి, జ్ఞాన చక్షువు. ఈ చక్షు, ఈ జ్ఞాన చక్షువు లేనివాడు దివ్యం దదామితే చక్షుం పశ్యమే యోగమైశ్వర్యం. ఇవాళ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని ఎలా దర్శించాలి ఆయనే స్వయంగా చెప్పాడు. దివ్యం దదామితే చక్షుం పశ్యమే యోగమైశ్వరం. ఆయన యోగీశ్వరేశ్వరుడు. అటువంటి యోగీశ్వరేశ్వరుని యోగ ఐశ్వర్యాన్ని దర్శించాలట. ఆయన యోగైశ్వర్యం తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచే పనిచేయడం మొదలుపెట్టింది. అందుకని ఆయన పరబ్రహ్మస్వరూపంగా మనం ఉపాసిస్తున్నాం. తల్లి గర్భంలో ప్రవేశిస్తూనే పరబ్రహ్మము తాను పరబ్రహ్మమై ఉన్నాడు అన్న జ్ఞానాన్ని కలిగి వర్తించాడు. ఆయన ప్రతి వర్తనలోనూ అదే ఉంటుంది. ఆయన పూతనా సంహారం చేసిన పరబ్రహ్మమే, మహాభారత యుద్ధాన్ని నడిపిన పరబ్రహ్మమే, ఆఖరికి గుర్రాలు దొల్లినా కూడా పరబ్రహ్మమే. ఏం చేశాడన్న దాంతో అక్కడ నిమిత్తం లేదు. అలా తన స్వస్థితి యందు తాను నిలకడ చెంది ఉన్నాడు కాబట్టి జగద్గురువై ఉన్నాడు. మానవుడు కూడా అలాగా ఆయన చెప్పినట్లుగా మనం ఆ 18 యోగాలని జాగ్రత్తగా ఆచరించి ఎప్పుడూ విషాద యోగంలోనే మునిగిపోకుండా మానవ జీవిత లక్ష్యమైనటువంటి మోక్ష సన్యాస యోగాన్ని అందుకోవాలి. అదే ఆయన ఉపదేశం. వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్ అని ఎవరైనా అడిగాను అనుకోండి, అప్పుడు మోక్ష సన్యాసమే కైవల్యమే నా యొక్క లక్ష్యం అనే నిర్ణయాన్ని నువ్వు బలంగా కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని సాధించగలుగుతావు. చదవండి. అవిద్యాజనితమైన రజోగుణం వలన ప్రాప్తించిన ఈ కామము విద్యకు శత్రువుగా నిలిచి మోక్ష ప్రవేశము అడ్డగించుచున్నది. అది విద్యయా అమృతమశ్నుతే. నీ స్వరూపమే అమృతం. నీవు అసలు నువ్వు చావు పుట్టుకలు, జనన మరణాల చేత, సుఖ దుఃఖాల చేత, ఆకలి దప్పికల చేత, షడూర్ముల చేత గాని, షడ్వికారముల చేత గాని బాధించబడేటటువంటి స్వరూపం కాదు నీది. కానీ వీటి చేత బాధించబడుతున్నట్లుగా నీవు నిర్ణయం చేసుకోవడానికి కారణం ఏమిటంటే అవిద్య. ఈ షడూర్ములు, షడ్వికారములు నాకే ఉన్నాయి అనుకున్నాడు. నీకే ఉన్నాయా? పంచకోశాలకు ఉన్నాయా? నీకే ఉన్నాయా? సాక్షికి ఉన్నాయా? నీకే ఉన్నాయా? అవ్యవహారీగా ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి ఉన్నాయా? మొట్టమొదట ఈ విభజన తర్వాత చెప్తాం ఇది అందులో భాగమేనని. ఎందుకని? ఎప్పటికైనా నువ్వు మోక్ష సన్యాసం దాకా అధికారిత్వాన్ని పొందాలి అంటే
నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. ఎప్పటికైనా సాధకుడు ఒక నిర్ణయానికి రావాలి. ఎవరు చెప్పారు? హనుమంతుడు చెప్పాడు. సీతారామాంజనేయ సంవాదం అంతా అయిపోయిన తర్వాత, సాంఖ్యతారక మనస్క యోగం అంతా బోధించడం అయిపోయిన తర్వాత చిట్ట చివరికి హనుమంతుడు 3 మాటలు చెప్పాడు. ఈ 3 మాటలు సాధకుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే కైవల్యానికి అధికారిత్వం ఎట్లా వస్తుందయ్యా? దేహ బుద్ధ్యాతు దాసోహం. ఏమండి, నేను శరీరమును నాకు ఎప్పుడెప్పుడు తోస్తే అప్పుడు నేను ఎవరిని అంటే సర్వస్వ శరణాగతి చేసినటువంటి దాసుడను. ఎప్పుడైనా సరే ఇలా ఆకలి వేసినప్పుడు దేహం నాకు తెలిసింది కదండి, ఓకే ఇప్పుడు ఏం పోయింది, అప్పుడు వైశ్వానర యజ్ఞం చెయ్యి, అప్పుడు సర్వస్వ శరణాగతిలో ఉండు, అప్పుడు ఈశ్వరీయమైన భావంలో ఉండు, అప్పుడు స్వరూప జ్ఞానాన్ని నిలబెట్టుకో. ఎప్పుడెప్పుడు దేహస్పర్శ కలిగితే అప్పుడప్పుడల్లా, శరీరం ఉన్నానన్నప్పుడల్లా వెంటనే నువ్వు తవ దాసోహం అనే నిర్ణయంలో ఉండు. సరే, దేహ బుద్ధి కాదండి, ఇంకేం ఉండొచ్చు? జీవబుద్ధి. ఇప్పుడు లోపలికి వెళ్ళాం, ఇంకో మెట్టు లోపలికి వెళితే జీవబుద్ధ్యా త్వదంశక. రెండో స్టేట్మెంట్ చెప్పాడు ఆయన. ఏమంటే ఎప్పుడెప్పుడైనా అవిద్య రాగ కర్మ క్లేశ త్రయం, అవిద్య రాగ కర్మ క్లేశ, ఈ అవిద్య వలన ఒక త్రయం పుట్టిందట. రాగ కర్మ క్లేశ త్రయం పుట్టింది. దానికి కారణం అవిద్య. కాబట్టి రాగ కర్మ క్లేశత్రయం ఎప్పుడెప్పుడైతే నీకు తోచిందో అప్పుడప్పుడల్లా నువ్వు జీవబుద్ధి కలిగినవాడు, జీవభావం కలిగినవాడు. జీవబుద్ధ్యా త్వదంశక. సాధకుడు ఏం చేయాలంటే వెంటనే, అరే నేనెవరిని? నేను ఈశ్వరాంశ సంభూతుడను, నేను ఆత్మలో భాగాన్ని, నేను ఆత్మలో అంశాన్ని, నేను ఈ రాగ కర్మ క్లేశాలు కాదు. ఎందుకని అంటే ఈ రాగం ఒకప్పుడు వెండి చెంచా మీద పనిచేస్తుంది, ఒకప్పుడు వెండి ఉగ్గు గిన్నె మీద పనిచేస్తుంది, ఒకప్పుడు వెండి విగ్రహం మీద పనిచేస్తుంది, ఒకప్పుడు ఎవరి మీద పనిచేస్తుందో చెప్పలేం, దాని ఇష్టం అలా కూడా ఉంటుంది. ఇలా దీని మీదే ఎందుకు పనిచేసిందండి అంటే దానికేం కారణం ఉండదు. ఈ పూటకి ఈ క్షణానికి వాడి దృష్టి దాని మీద పడింది. దృష్టి దేని మీద పడితే అది రాగరంజితం అవుతుంది, రాగజనితం అవుతుంది. రాగరంజితము రాగజనితమైనప్పుడు అల్లా నీకేమవుతుంది? కామము క్లేశం ఈ రెండు కలుగుతాయి. కకార శబ్దంతో కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటన్నిటికీ కృష్ణుడే మోక్ష ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. కకార లక్షణాలని కొన్ని ఉన్నాయి. వేదాంతంలో బాగా మాటలు తిరగేస్తే కకారంతో చెప్పేటటువంటి ఉంటాయి. ఏమిటవి? కామము, కర్మము, క్లేశము, ఇట్లా కకారంతో చెప్పేటటువంటి ఉన్నాయన్నమాట. వీటన్నింటికి కృష్ణుడే మోక్షం ఇచ్చేది. కర్షణ, ఆయనలో కూడా ఉన్న శక్తి ఏంటంటే కర్షణ. ఇంకా కార్షాపణ అనే శబ్దం. కార్షాపణ అంటే బంగారు మాటలు అనమాట, బంగారు నాణ్యాలను కార్షాపణలు అంటారు. సో ఇట్లా కకార శబ్దం మీదనే మానవుడు రాగరంజితం అవుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడైతే కాపురుష లక్షణం, దీని ఏమన్నారు అందుకని కాపురుష లక్షణం అన్నారు. ఇది కూడా కకార శబ్దంతో ఉంది. ఈ జీవుడికి కాపురుషుడు అని పేరు. అంటే వాడు ఏది కాదో అది అనుకుంటాడు అనమాట, వాడు ఏదై ఉన్నాడో అది మరుపుకుపోతుంది అనమాట. ఇది కాపురుష లక్షణం అంటే. ఇలా జాగ్రత్తగా గమనించాలి. క్లైబ్యం, ఇది కూడా కకార లక్షణమే. క్లైబ్యం మాస్మగమః పార్థ. ఈ క్లైబ్యం విడవయ్యా, ఎందుకయ్యా నీకు? ఇది కాపురుష లక్షణం. జాగ్రత్తగా వీటన్నింటినీ విడుదల పొందాలి. ఇదేమిటి? జీవబుద్ధ్యా త్వదంశక. నేను ఈశ్వరుడిలో అంశీభూతమై ఉన్నాను అన్న దర్శనాన్ని, అన్న నిర్ణయాన్ని, అన్న స్థితిని నువ్వు ఎప్పుడైతే నిలబెట్టుకుంటావో అప్పుడు నిన్నదే వదిలేస్తుంది. నేను ఈశ్వరుడిలో భాగము అనే నిర్ణయాన్ని, దర్శనాన్ని, అనుభవాన్ని, అనుభూతిని పొందకపోతే నిన్నెప్పటికీ రాగము, క్లేశము, కర్మ విడవవు. సరే, ఆత్మబుద్ధ్యాత్వమేవాహం. బుద్ధికి 3 స్థాయిలు చెప్పాడు. ఎవరు? హనుమంతుడు. శ్రీరామచంద్రమూర్తి యొక్క ఉపదేశాన్ని సాంగంగా పొందిన తర్వాత వెంటనే వారు చెప్పినటువంటిది ఈ 3 మాటలు అన్నమాట. దేహబుద్ధ్యాత్వదాసోహం, జీవబుద్ధ్యాత్వదంశక,
ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. ఆత్మస్థితి యందు రాముడికి హనుమంతుడికి తేడా లేదు, గురువుకి శిష్యుడికి తేడా లేదు, ఈశ్వరుడికి జీవుడికి తేడా లేదు. త్వమేవాహం, నీకు నాకు భేదం లేదయ్యా. ఇలా సాధకుడు పరిణామం చెందాలి. ఇది రాముల వారి ఉపదేశం. అదే గీతలో కూడా బోధించబడింది. కర్మయోగం తవ దాసోహం, భక్తి యోగం త్వదంశక, జ్ఞానయోగం త్వమేవ. 3 షట్కాలుగా విభజించాలన్నమాట. కర్మ షట్కం మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కం. అదేం చెప్తుంది? నిష్కామ కర్మ తవ దాసోహం, సర్వస్వ శరణాగతుడవై నీ కర్తృత్వ బుద్ధి. బుద్ధికి 2 స్థాయిలు ఉన్నాయని దివ్యజ్ఞాన సమాజం చెప్తుంది. ఏమిటయ్యా? కర్తవ్యతా బుద్ధి, కర్తృత్వ బుద్ధి. ఈ 2 అందులోనే ఉన్నాయి. కర్తవ్యతా బుద్ధికి ఎదగడమే సాధకుడు. కర్తవ్యతా బుద్ధికి ఎదగని వాడు సాధకుడు కాదు, వాడు సామాన్యుడు. అంటే బుద్ధి స్థాయినే మనం నిర్ణయించేది ఏమిటి అంటే ఈ బుద్ధే. నువ్వు సామాన్యుడివా సాధకుడివా? అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడికి కర్తవ్యతా బుద్ధి ఉంటుంది కానీ కర్తృత్వ బుద్ధి ఉండదు. సాధన చతుష్టయ సంపత్తి లేని వాడికి కర్తృత్వ బుద్ధి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికైనా సరే మనం రోజువారీ జీవితంలో కర్తృత్వ బుద్ధి నుంచి కర్తవ్యతా బుద్ధికి ఎదగాలి. ఎదిగితేనే నీకు వివేకం కుదురుతుంది. ఏమిటయ్యా? కర్తవ్యం, నిన్ను నడిపించేది కర్తవ్యం. ఏమండి, మహాబలశాలురు అనేక మంది ఉండగా ఈ శ్రీకృష్ణుడు ఆ అర్జునుడికి ఎందుకు రథసారథ్యం చేయాలి? వేరే ఎవరికైనా చేయొచ్చుగా. ఆయన కర్తవ్యం అది. తన కర్తవ్యం ఏదో తానెరిగిన వాడెవడో, కర్తవ్యతా బుద్ధిలో ఉన్నవాడెవడో. మిగిలినటువంటి సృష్టి శక్తులు చాలా ఉన్నాయి, ఈ సృష్టిలో శక్తులు చాలా ఉన్నాయి. ఆ శక్తుల యొక్క ప్రభావానికి లోనవ్వకుండా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కర్తవ్యతా బుద్ధి కలిగినటువంటి వాడి మీద ఏ శక్తి ప్రభావితం కాదు, ఏ ఆకర్షణ ప్రభావితం కాదు, ఏ సమస్య ప్రభావితం కాదు. వాడి కర్తవ్యం ఏమిటో వాడికి స్పష్టంగా తెలుసు. వాడికి మాటి మాటికి ఎవరు గుర్తు చేయక్కర్లే. వాడు దేని నిమిత్తమై శరీరం ధరించాడు వాడికి స్పష్టంగా తెలుసు. నిమిషానికి ఒకసారి నువ్వు ఉద్యోగం చేసావా, నువ్వు వంట చేసావా, నువ్వు పిల్లల్ని చూసావా, ఇలా నిమిషానికి ఒకసారి వాడికి ఎవరు గుర్తు చేయక్కర్లే. వాడి పని వాడు చేస్తాడు. నో నీడ్ ఎట్ ఆల్. చూడండి, కృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని గమనిస్తే ఆయనకి ఎవరు గుర్తు చేయలేదు, ఏ అంశము గుర్తు చేయలేదు. ఆయనకన్నీ ఆయనకి తెలుసు అన్ని. హీ నోస్ ఎవ్రీథింగ్. వారెరుగని మరుగు ఉండదు. ఏ సమయానికి ఏం చెయ్యాలి, ఇట్స్ డిసైడెడ్. నో నీడ్ టు పాస్చులేట్, నో నీడ్ టు ఇంప్రొవైజ్. ఇదంతా జీవబుద్ధి. ఇక్కడ కర్తృత్వ భావంలోకి వచ్చినప్పుడు మెట్టు కిందకి దిగితే ఏం చేయాలి? వీడికి నిమిషానికి గుర్తు చేయాలి. చూడండి, చిన్నపిల్లల్లో కూడా కనబడుతుంది మనకి. కొంతమంది పిల్లలు పొద్దున్నే సుప్రభాతంతో మొదలు పెట్టాలి. ఊరే లేవరా నాయన, స్కూల్కి టైం అవుతుంది, లేవరా నాయన, వెళ్ళాలిరా నాయన, నువ్వు కాలేజీకి వెళ్ళాలిరా నాయన, లేవాలిరా నాయన, అది చేయాలిరా బాబు, ఇది చేయాలిరా బాబు అని చెవిలో ఇల్లు కట్టుకుని పాపం ఆ తల్లి చెబుతూనే ఉండాలి. ఇదిగో లేస్తా, అదిగో లేస్తా అని వాయిదాల కార్యక్రమంతో వాడు లేస్తూ ఉంటాడు. ఎప్పటికి లేస్తాడో వాడికి తెలియదు. వీడెవడు? కర్తృత్వ బుద్ధి. వీడి సహజ సంస్కారం తెలిసిపోతుంది. వాడు పుడుతూనే వాడిలో ఆ జన్మ సంస్కారం ఉంటుంది కదా. సో ఎవడైతే తన కర్తవ్యతా బుద్ధిలో ఉన్నవాడేంటి, వాడికి చెప్పక్కర్లా. వీడు లేపకముందే ఈ సుప్రభాతం పాడక్కర్ల. వాడు లేచే ఉంటాడు, వాడి పని వాడు చేసుకుంటాడు, వాడు రెడీ అయిపోతాడు. ఈ సెల్ఫ్ సస్టైన్డ్ అన్నాం నేను. ఈజ్ ఎబిలిటీ సెల్ఫ్ సస్టైన్డ్. వాడికి మళ్ళీ ఆ సస్టెనెన్స్కి మరొకరి సహాయం అవసరం లే. వాడుగానే సహజంగానే వాడి కర్తవ్యాన్ని గుర్తెరిగి
దానికి సిద్ధపడి ఉంటాడు వాడు ముందే. చూడండి, మరణకాలంలో కూడా ఇదే పని చేస్తుంది. మహానుభావులైనటువంటి వాళ్ళు మృత్యు సూచనలని, ఈ దేహం వదిలేసే సూచనల్ని గుర్తించి వాళ్ళు సమాధి నిష్ట ఎందు నిలకడ కలిగి ఉండి దేహాన్ని వదిలేశారు. వాళ్ళు దేహాన్ని వదిలేశారు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాము. ఆ మహాత్ముల్ని ఎందుకు మనం ఆరాధిస్తున్నాం? ఆ దేహాన్ని భద్రపరిచి జాగ్రత్తగా ఒక బృందావనము, ఒక శివాలయము కట్టి ఎందుకు ఆరాధిస్తున్నామయ్యా అంటే, వాళ్ళు శరీరం కాదని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, శరీరిగా ఆ శరీరంలో ఉన్నారు కాబట్టి. అప్పుడేమైంది? దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన జ్ఞానమాలిన్యం సోహం భావేన పూజయేత్. వాళ్ళు అలా ఉన్నారు. అప్పుడేమైపోయింది? ఆ దేహమే నీకు ఆరాధ్యం అయిపోయింది. అదే శివలింగ సమానం. ఇలా జాగ్రత్తగా ఈ విధానాన్ని నేర్పేటటువంటి సనాతన ధర్మం మనందరి సంస్కృతిలో. ఎప్పుడు నువ్వు కర్తృత్వ బుద్ధితో ఉండవు కూడా. చేసేటప్పుడు కూడా కర్తవ్యతా బుద్ధి పనిచేస్తుంది. ఆ వివేకం వస్తే అది మెచ్యూరిటీ అన్నాం. ఒక అమ్మాయి కొత్త కోడలు అవతల ఇంటికి వెళ్ళింది, వెళ్ళి ఇప్పుడు అత్తగారు అందుకోవాల్సి వచ్చింది సుప్రభాతం. ఏమనుకుంటుంది అత్తగారు? ఓ, ఈ అమ్మాయికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు, కర్తవ్యతా బుద్ధి రాలేదు, కర్తృత్వ బుద్ధే ఉంది అంతే. సో ఇంటి దగ్గర అమ్మగారు పాడితే ఇప్పుడు ఇక్కడ అత్తగారు పాడాల్సి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఆవిడ పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తుంది? ఈవిడ అలాగే సుప్రభాతమే. ఈవిడ లేస్తే కదా వాళ్ళకి సుప్రభాతం పాడాలి, ఈవిడే లేవదు, ఇంకా వాళ్ళకి పాడేదే ఉంది. ఇలాగా ఒకరి తర్వాత ఒకరు పారంపర్యంగా మనం ఇప్పుడు ఏమందిస్తున్నాం? కర్తవ్యతా బుద్ధిని అందిస్తున్నామా, కర్తృత్వ బుద్ధిని అందిస్తున్నామా? జాగ్రత్తగా గమనించాలి. ఈ బుద్ధే నిన్ను జీవభావంలోనూ ఉంచేది. ఈ బుద్ధే స్వరూప జ్ఞానాన్ని నిర్ణయం చేయడానికి కూడా ఉపయోగపడేది. పరిణామం అంతా ఇందులోనే ఉంది, వివేకమంతా ఇందులోనే ఉంది, విజ్ఞానం అంతా కూడా ఇందులోనే. దీన్ని జాగ్రత్తగా ఎవరైతే వినియోగించుకుంటారో వాడు ఈ జన్మలోనే, ఎంతో టైం అవసరం లేదుగా. సూర్యకిరణాన్ని గుర్తించడానికి ఎంత సమయం కావాలి? రేపపాటు. నీ స్వరూప జ్ఞానాన్ని గుర్తించడానికి ఎంత సమయం కావాలి? సేమ్ ప్రాబ్లం, రెప్పపాటే, అంతకు మించి అవసరం లేదు. చదవండి. కోరిక కదలకనే ఉండవలను, కదిలినచో తీరినను దుఃఖమే, తీరకపోయినను శోకమే. అది సంగతి. తీరినా దుఃఖమే, తీరకపోయినా శోకమే. పేరు మారిందంటే దుఃఖం శోకం. తీరితేనేమో దుఃఖం అట, తీరకపోతే శోకం అట. ఏమిటి తేడా చెప్పండి? సాధారణంగా అందరూ శోకం దుఃఖం రెండు ఒకటే అనుకుంటారు. కాదు, తీరినా దుఃఖమే అంటే అర్థం ఏంటి? ఇంకా కావాలి అనేది మిగిలిపోతుంది వాడికి. అనుభవించాడండి, వదిలేసేయచ్చుగా, సరిపోయిందిగా, సరిపెట్టుకోవచ్చుగా. ఆహా, ఇంకా కావాలి అనేది మిగులుస్తుంది అనుభవం. అదేమో తీరితే ఏర్పడినటువంటి దుఃఖం. సరే, తీరలేదండి, ఒకవేళ తీరకపోతే ఏమైంది? అసలు తీరకపోతే శోకమే. ఎదురు మొదలెట్టుకుంటూనే ఏడుపుతూనే మొదలెడతారు వాడు. కొంతమంది పిల్లలు చూడండి, లేస్తూనే ఏడుస్తూనే మొదలు పెడతారు. సుప్రభాతం ఏడుస్తూనే, పొద్దున్న లేస్తూనే ఏడుస్తావేంట్రా అంటే అంతే. కొంతమంది పిల్లలు లేస్తూనే ఆకలితో లేస్తారు. వాడు లేవడమే ఆకలితోనే మేల్కొంటాడు అనమాట. అది కావాలి, ఇది కావాలి, బిస్కెట్ కావాలి, లేస్తూనే పాచిమోహంతోనే వాడు ఏదోడు తినేస్తూ ఉంటాడు, ఏదోడు తాగేస్తూ ఉంటాడు. ఇలాంటి లక్షణాలు అనేక సంస్కృతుల్లో ఇప్పటికి కూడా కనబడి, అది మన అభ్యాసంలోకి వచ్చేసి చివరికి బెడ్ కాఫీ అది ఇవ్వకపోతే సంస్కృతిలో లోటు. ఇప్పుడు చూడండి ఎంత దూరం మానవుడు దిగజారిపోయాడు. అంటే పాచిమోహంతో వాడు కాఫీ తాకపోతే వాడికి జీవితం లేదనమాట. వాడికి అంటే ఇక వాడు ఇప్పుడు శరీరం కాదు, కాఫీ కప్పు. వాడి జీవితం కాఫీ కప్పుతో ముడిపడింది అనమాట. సో ఇట్లా జాగ్రత్తగా గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
ఆశ్రమ ధర్మాలు మనకి సనాతన ధర్మం అందించింది. అంటే బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాలని మానవుడు తప్పక చతురాశ్రమ ధర్మాలని నిర్వహించుకోవాలి. అలా ఉండాలి. ఉండకపోతే ఆ చతురాశ్రమాలను ఎవరెవరైతే పాటించరో వాడికి దుఃఖము శోకము తప్పవు. అది చూడండి, ఈ దుఃఖానికి శోకానికి శాశ్వత పరిష్కారం చూపెట్టింది సనాతన ధర్మం. ఎవరైతే 4 ఆశ్రమ ధర్మాలని పెద్దలు చూపిన మార్గంలో, గురువులు చెప్పిన పద్ధతిలో, మహానుభావులు ఆచరించిన పద్ధతిలో జీవిస్తాడో వాడికి 2 ఉండవు. ఏమిటవి? దుఃఖం ఉండదు, శోకం ఉండదు. ఎందుకని? వాడేది ఇంకా కావాలని అడగడు, అక్కడతో సరిపెట్టేస్తాడంతే. ఇప్పుడు రూపాయి వచ్చిందండి, సరిపెట్టేశాడు. కోటి వచ్చిందండి, సరిపెట్టేస్తాడు. వాడికి రూపాయి వచ్చినప్పుడు ఇంకా కావాలని అనుకోలే, కోటి వచ్చినప్పుడు కూడా ఇంకా కావాలని అనుకోడు. సరే 0, అది కూడా సరే, ఓకే, అక్కడికే సరిపెట్టేస్తాడు. అంతే తప్ప దేనిని ఇంకా కావాలి అనేటటువంటి అభ్యాసానికి, కదలికకి ఒప్పుకోడు వాడు. చూడండి, మానవుడు ఎంత నిష్ట కలిగి ఉండాలో సాధనలో. ఇంకా కావాలనకూడదు ఏది సరే, ఏదైనా సరే. సరే, దీనికి మీకు ఉదాహరణ చెప్తా. బ్రహ్మచర్యాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమం ఎలా, ఈ 4 ఆశ్రమాలు మీ దుఃఖాన్ని శోకాన్ని ఎలా పోగొడతాయి అంటే, బ్రహ్మచర్యాశ్రమంలో చిన్న పిల్లవాడు బాలవటు విద్యాభ్యాసం చేస్తున్నాడు. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4 ఆధారం అతనికి. తల్లి గర్భంలో నుంచి దైవం ఆధారం, తల్లి తండ్రి ఆధారం, గురుకులానికి వెళ్ళిన తర్వాత గురువు ఆధారం, స్కూల్కి వెళ్ళిన తర్వాత గురువు ఆధారం. సరే, తల్లి తండ్రి గురువు దైవంతో సరిపెట్టుకుని స్వరూప జ్ఞానాన్ని పొందాడు బ్రహ్మచర్యాశ్రమంలో. ఇంకా వాడికి దుఃఖం లేదు, శోకం లేదు, ప్రాబ్లం సాల్వ్. వాడి జీవిత లక్ష్యం నెరవేరిపోయింది, ఇంక ఇబ్బంది లేదు. కానీ అలా సరిపెట్టుకోలేదండి. ఏం చేయాలి అప్పుడు? కొద్దిగా దూరంగా ఉన్నట్టు కనపడింది. తల్లి తండ్రి గురువు దైవం 1 అడుగు దూరంగా ఉన్నట్టు కనపడింది. ఇంకా దగ్గరగా ఈశ్వరుణ్ణి చూడాలి, ఇంకా దగ్గరగా జ్ఞానాన్ని పొందాలి, ఇంకా దగ్గరగా స్వరూప జ్ఞాన నిష్టను అవగతం చేసుకోవాలి అనుకున్నాడు. అప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఇది బాగా దగ్గరకు వచ్చేసింది. ఎంత దగ్గరగా వచ్చేసిందంటే ప్రతి క్షణం ప్రభావితం అయిపోతూ ఉంటుంది. నీ సగభాగం 51% అనమాట. ఆవిడ పేరేమిటి? బెటర్ హాఫ్. నీకే 49%, ఆవిడకి 51%. ఆవిడ నుంచి ఈయనకి చూసామనుకోండి, ఆవిడ 49%, ఈయన 51%. ఇద్దరికి పేరు బెటర్ హాఫ్ అనే అర్థం. అంటే నీకంటే 1% దానికి ఎక్కువ, నీకు 1% తక్కువ. కాబట్టి బాగా దగ్గరగా వచ్చేసింది అనమాట. అప్పుడు ఇక్కడ ఎంతగా అంటే ప్రతి క్షణం ప్రభావితం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుడు ప్రతి క్షణం ప్రభావితం అయిపోతున్నాడు, అత్యంత దగ్గరగా ప్రభావితం అయిపోతున్నాడు. నీ మనోబుద్ధుల మీద కూడా ప్రభావితం అయిపోతున్నాడు, నీ హృదయం మీద కూడా ప్రభావితం అయిపోతూ ఉంటాడు, నీ ఆవేశాల మీద, నీ కర్తవ్యం మీద, నీ కర్తృత్వం మీద, అన్నిటి మీద ప్రభావితం అయిపోయే ఆశ్రమం గృహస్థాశ్రమం. ఇంత దగ్గరగా వచ్చేసి ప్రభావితం అయిపోతూ ఉంటాడు. కానీ స్వరూప జ్ఞానం కంటే 1 అడుగు దూరంగానే ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? లక్ష్యం నెరవేరలేదు. వెంటనే కొంతకాలం ఇందులో పరిణమించాడు, సంసారం ఏర్పరచుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, పెంచాడు, పెద్ద చేశాడు, వాళ్ళకు కూడా పెళ్లి చేశాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సరే ఏమైనా వైరాగ్యం వచ్చిందా? ఏమైనా అభ్యాసం మారిందా? కర్తృత్వ బుద్ధి నుంచి కర్తవ్యతా బుద్ధికి ఏమైనా ఎదిగాడా? దుఃఖము శోకము పోయినయ్యా? స్వరూప జ్ఞాన నిష్ఠుడయ్యాడా అని చూసుకున్నాడు. చూసుకుంటే పరిమితమైన గోడలు, పరిమితమైన కప్పు, పరిమితమైన కళాకాంతులు. నిన్న మాట్లాడాం ఆ విషయం గురించి. రాగద్వేషాదులనే గోడలు, బాంధవ్యాలనే కప్పు, సుఖ దుఃఖాలనే కళాకాంతులు. వీటి వలన మన జీవితం గడిచిపోయిందిరా బాబు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు గడిచిపోయింది. మేలుకొన్నాడు, లాభం లేదండి. ఈ పరిమితత్వాన్ని నేను ఎలా అయినా విదిలించుకోవాలి.
అని ప్రకృతి అంతటా ఉన్న ఈశ్వర విభూతిని చూడడానికి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు. వానప్రస్థాశ్రమంలో ఏంటంటే విభూతి యోగ దర్శనం. ప్రకృతి అంతా ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ప్రకృతిని అష్టమూర్తులుగా గమనించి ఈశ్వర సాక్షాత్కారాన్ని ప్రకృతి అంతటా పొందడానికి వానప్రస్థాశ్రమం. ఇక సరిపోలా. ఏమంటే ఎంతసేపు ప్రకృతి అంటే నా లోపల ప్రకృతి, నా బయట ప్రకృతి, నా లోపల ప్రకృతి, నా బయట ప్రకృతి. నీ లోపల ఉన్నది కూడా అదే ప్రకృతే, నీ బయట ఉన్నది కూడా అదే ప్రకృతి. త్రిగుణాత్మకమైన ప్రకృతి నీ లోపల బయట వ్యాపకమై ఉంది. మరి ఆ త్రిపుర సుందరిని గమనించాలా, త్రిపురారిని గమనించాలా? ఇక్కడ ఆగిపోయాడు వచ్చి వానప్రస్థాశ్రమంలో. త్రిపుర సుందరిగా చూడాలా, త్రిపురారిగా చూడాలా? ఈ త్రిపుర సుందరి మీద ఎంతసేపు చూస్తే మాత్రం ఏం సౌందర్యం కనబడుతుంది? ఇంకా కనబడదు. ఆహా నా ఇంట్లో పూలు బాగా పూచినాయి, ఆహా నా ఇంట్లో కాయలు బాగా కాచినాయి అనుకున్నప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఆహా వనమెల్లా పూలు కాయలే ఉన్నాయి, అరణ్యం అంతటా పూలు కాయలే ఉన్నాయి, ఆహా భూమండలం అంతా ఫ్లోరా అండ్ ఫౌనా అంతా వ్యాపకమై ఉంది, జీవం వ్యాపకమై ఉంది. అప్పుడు ఇక పూలు కాయలు ఉపయోగాలు కనబడలా, జీవం. సర్వే సర్వత్రా స్థావర జంగమాత్మకమై వ్యాపకమై ఉన్న జడచేతన విమర్శ అంతా చేశాడు. చైతన్య స్పర్శని గుర్తించాడు. చాలా సరిపోలా. ఇప్పుడు సన్యాసం స్వీకరించాడు. ఈ సమ్యక్ అన్న పదం ఒక సన్యాసానికే ఉంది. బ్రహ్మచర్యంలో లేదు, గృహస్థంలో లేదు, వానప్రస్థంలో లేదు. అంటే మూలంతో సహా దుఃఖము శోకము పోయినాయి సన్యాసంలో. మిగిలిన వాటిలో పోవు. పై పైన మాత్రమే ఉపశమనం కలుగుతుంది. సన్యాసం స్వీకరిస్తే దుఃఖము శోకము మూలంతో సహా తొలగిపోయింది. ఎందువల్ల? సత్స్వరూపమే సన్యాసం. ఇప్పుడు 4 అడుగులు పక్కకి వేయాల్సిన అవసరం రాలా. నేను జ్ఞానస్వరూపుడు, నేను చైతన్య స్వరూపుడు, నేను ప్రకాశ స్వరూపుడు, నేను ఆనంద స్వరూపుడు అనే 4 లక్షణాలు సత్స్వరూపంలో నిలకడ పొందినవి. ఈ సత్స్వరూపంలో నిలకడ పొందడమే సన్యాసం. ఉన్నదంతా బ్రహ్మమే అన్న ఒక్క నిర్ణయంలో మిగిలిపోయాడు. ఇది సన్యాసం అంటే. సరే సరిపోయిందా అన్నాం. వీడికి చెప్పారు, నాయనా నీకు మొదట ఏం చెప్పాం? పరుడెవ్వడు, పరాత్పరుడెవ్వడు. నీ క్వెస్ట్ దేంతో మొదలు పెట్టావు? నీ ఇంక్వైరీ దేంతో మొదలు పెట్టావు? పరుడెవ్వడు, పరాత్పరుడెవ్వడు అని ఇంద్రియాల దగ్గర మొదలుపెట్టావు. ఇంద్రియాలకి పరం ఏమిటి? మనస్సు. మనస్సుకు పరం ఏమిటి? బుద్ధి. బుద్ధికి పరం ఏమిటి? ఆత్మ. ఆత్మకు పరం ఏమిటి? బ్రహ్మం. బ్రహ్మమునకు పరం ఏమిటి? పరబ్రహ్మ. పరబ్రహ్మమునకు పరం ఏమిటి? పరాత్పరం, కైవల్యం, మోక్ష సన్యాసం. ఇది సరి అయినటువంటి నడక అని సన్యాసం, సమ్యజ్ఞాసం, శోకము దుఃఖము శాశ్వతంగా మూలంతో సహా ఎవరికైతే పోయినాయో జ్ఞాన ప్రభావం చేత, జ్ఞానానల ప్రభావం చేత, గట్టిగా చెప్తే జ్ఞానానల ప్రభావేన, జ్ఞానాగ్నిలో శోకము దుఃఖము పూర్తిగా పోయినాయి, శాశ్వతంగా పోయినాయి. పరుడెవ్వడు నిర్ణయం అయిపోతుంది. పరాత్పరుడెవ్వడు వాడు నిర్ణయం అయిపోతాడు. బ్రహ్మనిష్ట, బ్రహ్మ విద్య మానవుడికి అత్యంత ఆవశ్యకములు అని చెప్పడానికి కారణం ఇదే. శాశ్వత దుఃఖరాహిత్యం, శాశ్వత శోకరాహిత్యం. తీరితే దుఃఖం, తీరకపోతే శోకం. మానవుడు తగాదయ్యా ఎప్పుడు ఇంతే. తీరిందంటావా ఇంకా కావాలనే దుఃఖం మిగిలిపోతుంది. తీరలేదంటావా అసలే ఎత్తుకుంటూనే శోకం, లేస్తూనే వాడికి ఏడిపోయేవాడు. నిద్ర పోయేటప్పుడు ఏడిపోయేవాడికి, లేస్తూ కూడా ఏడిపోయేవాడికి శోకమే. కాబట్టి జాగ్రత్తగా నీ జీవితంలో సాధనల వలన నువ్వేమేమి సాధించావు అంటే శాశ్వత దుఃఖరాహిత్యం, శాశ్వత శోకరాహిత్యం. జ్ఞానం యొక్క ప్రథమ ప్రయోజనం
స్వరూప జ్ఞానం యొక్క ప్రథమ ప్రయోజనం ఏమిటయ్యా? శాశ్వత దుఃఖరాహిత్యం, శాశ్వత శోకరాహిత్యం. సరే, కోరిక తీరినచో తద్వారా జనించు అనుభూతి పదే పదే అనుభవించమని ప్రేరేపించును. అది ఇంకా కావాలి. తీరకపోయినచో హృదయంలో అసంతృప్తి నిలిచిపోవును. లేస్తూనే అసంతృప్తి, వాడికి పడుకున్న అసంతృప్తే, లేచిన అసంతృప్తే, కలగన్న అసంతృప్తే, తిన్న అసంతృప్తే, చేసిన అసంతృప్తే, చేయకపోయినా అసంతృప్తే. అతృప్తకరస్య, వాడి గొడవ అంతా అది. వాడిని వాడు ఆత్మస్వరూపుడుగా భావించడు. అతృప్తికరస్య, దినదినము పరగడుపి అంటారు పెద్దలు. దినదినము పరగడుపు అంటే ఏంటి? రోజు 16 రకాలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలన్నీ లోపలికి వేసేస్తూ ఉంటాడు. కానీ అదేమంటుంది? ఇంకా ఏదో రాలేదు కదా నా లోపలికి అంటాడు. ఈ దినదినము పరగడిపే అతృప్తికరస్య అన్న లక్షణం అన్నమాట. మంచిది కాదు. నిత్యతృప్తుడై ఉండాలి జ్ఞాని. మనలోని కోరికలు సదా సఫలమగునని భావించుట అసమంజసము. నాకు వచ్చిన ఆలోచనలు కోరికలు అన్నీ తీరతాయి అనుకోవడం అసమంజసం. వస్తు ప్రపంచము నిరంతరము పరిణామశీలమై ఉన్నందున అట్టి వస్తువులతో మనం ఏర్పరుచుకుని వాంఛలు సదా నెరవేరవు. అంతే కదా, అది మనకు తెలిసిపోతూనే ఉందిగా. చిన్నప్పుడు ఎప్పుడో నీకు 1వ క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది కదా అని చెప్పి స్కూల్ ఫస్ట్ అని ఓ బ్యాడ్జ్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఆ స్కూల్ ఫస్ట్ బ్యాడ్జ్ని వాడికి 100 ఏళ్ళు వచ్చే వరకు కాపాడాలనుకున్నాడు అనుకో. సాధ్యమయ్యే పనేనా? ఆలోచించండి. ఎంతో కష్టపడి పాపం 1వ క్లాస్లో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్నాడు. వాడికి స్కూల్ ఫస్ట్ అని ఓ బ్యాడ్జ్ కూడా ఇచ్చారు, ప్రశంసించారు. అది అప్పుడు అవసరమా కాదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పిల్లవాడికి, 5 ఏళ్ల పిల్లవాడికి అది అవసరం. 100 ఏళ్ల పిల్లవాడికి ఈ స్కూల్ ఫస్ట్ బ్యాడ్జ్, 1వ క్లాస్లో పొందిన బ్యాడ్జ్ ఎక్కడ ఉందని వెతికేడు. ఏమైందప్పుడు? సమంజసమా అసమంజసమా? ఇంటిలో ఉన్న వస్తువులన్నీ నేల మీద పారబోసాడు. ఆవిడని అడిగాడు, నా స్కూల్ ఫస్ట్ బ్యాడ్జ్ ఎక్కడికి పోయి? అడిగారు మనవాడు, ముని మనవాడు, నీ స్కూల్ ఫస్ట్ ఎప్పుడు వచ్చిందా? నాకు 1వ క్లాస్లో వచ్చింది అన్నాడు. 100 ఏళ్ళు ఆయన. నా బ్యాడ్జ్ ఎక్కడ పెట్టారో చెప్పండి అని అడిగాడు అనుకోండి. ఏమైపోయింది? అసమంజసం. అయ్యా, నీ 1వ క్లాసులో స్కూల్ ఫస్ట్ ఇప్పుడు నువ్వు 100 ఏళ్ల వయసులో ఏం చేస్తావయ్యా? నో నో నో, నాకు కనపడాల్సిందే ఇప్పుడు అది అన్నాడు. చూడండి, మన జీవితంలో ఎంతో మంది ఇలా కనబడతారు. అసలు అతను ఆ అంశాల్లో అతను అసమంజసం అన్న స్ఫురణే అతనికి కలగదు. అంటే ఆ మాట మాట్లాడే ముందే ఇది సమంజసమా అసమంజసమా, ఆ చెకింగ్ లేదనమాట. నోటికి ఆయనకు ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన అంతే వాంతి చేసేసుకున్నాడు, అంతే మాట రూపం, చర్య ప్రతిచర్య రూపం. సమంజసమా అసమంజసమా అని చూడాలంటే చూడండి ఏముండాలి? ఎంత లోతుగా ఆలోచించాలి. ప్రత్యక్షర నిర్ణయం కలిగి ఉండాలి. అసలు మౌనంలో నుంచి ఎలా బయటకు వస్తుంది చెప్పు. ఇప్పుడు నీ మాటలు 99% యూజ్లెస్ అని తెలిసిపోవడం, నిష్ప్రయోజనం. జాగ్రత్తగా ఈ నిర్ణయాన్ని కలిగి ఉండాలి. అసమంజసం అన్నదానికి ఈ ఉపమానాన్ని గుర్తుపెట్టుకోండి. 100 ఏళ్ల వయసులో 1వ క్లాసు స్కూల్ ఫస్ట్ బ్యాడ్జ్ కావాలి అర్జెంటుగా. నెక్స్ట్, అదియును గాక వస్తువులను అనుభవించు ఇంద్రియములు ఎల్లప్పుడూ ఒకే ఆవేశంతో పనిచేయవు. అంతే కదా, ఒకే విద్యుత్ ఆవేశం కలిగి ఉంటాయా? అవి ఉండవు కదా. ప్రతి దాంట్లో విద్యుత్ ఆవేశం వేరువేరుగానే ఉంటుంది. అలాగే ప్రతి వస్తువులోనూ వేరువేరుగా ఉంటుంది. అలాగే నీ పంచకోశాలలో కూడా ప్రతి కోశంలో ఉన్న విద్యుత్ ఆవేశం వేరువేరుగా ఉంటుంది. ఆకర్షణ శక్తి వేరువేరుగా ఉంటుంది. విద్యుత్ అయస్కాంత శక్తి వేరువేరుగా ఉంటుంది. అణు సంఘటన విఘటనములు వేరువేరుగా ఉంటాయి. స్థాయి భేదాన్ని బట్టి 8 శరీరాలు ఉన్నాయి మనకి, 1-2. విశ్వ తైజస ప్రాంగ్య ప్రత్యేగాత్మ విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలని 8 స్థాయి భేదాలతో వ్యాపకమై ఉన్నావు. మరి
వీటన్నింటి ఎందున్న విద్యుదావేశం వేరు వేరే, వీటన్నింటి ఎందున్న కర్షణ శక్తి వేరే వేరే, వాటి తలాలలో అవి పనిచేస్తూ ఉన్నాయి. ఇవేవి నువ్వు కావు. సత్యం ఏం తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు? ఈ పదార్థము నువ్వు కాదు, ఆ శక్తి నువ్వు కాదు. ఇచ్ఛా, క్రియ, జ్ఞాన ఆది పరాశక్తులు నువ్వు కాదు అని బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు అనే పంచబ్రహ్మములు నువ్వు కాదు. ఇదంతా మహాకారణం. ఈ మహాకారణం కూడా నువ్వు కాదు. అదొక ఆవేశంలో పనిచేస్తుంది, అదొక నిర్ణయ క్రమంలో కదులుతూ ఉంటుంది. తా కదలడట పరమశివుడు. నీ లక్ష్యం అది. పరం, పరాత్పరం. చదవండి. వస్తువులు ఇంద్రియములు అనుభూతి నందుటకు సిద్ధముగా ఉన్నను, ఇంద్రియముల ద్వారా వస్తువులను అనుభవించు మనస్సు అనుకూలముగా ఉండదు. అంతే. అది నీ ఎదురుకుండానే ఉండదు, కానీ నీకు కనపడదు. చూడండి, మనసు ఆవేశ సంజనితమై ఉన్నప్పుడు, రజోగుణావేశ సంజనితమై ఉన్నప్పుడు, తమోగుణావేశ సంజనితమై ఉన్నప్పుడు వస్తువు ఎదురుకుండానే ఉంటుంది, కానీ వాడికి కనపడదు. వెతుక్కుంటూ ఉంటాడు అంతే. ఇక్కడే ఉంది కదా అంటాడు, పక్కన ఊరికే మామూలుగా ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడు? ఈక్విలిబ్రియం స్టేటస్ లో ఉన్నవాడికి కళ్ళెదురకుండా అన్నీ కనబడతాయి వాడికి. పైగా వాడు వెతకడం ఎక్కడ వెతుకుతాడు? తీసిన వస్తువు తీసిన చోటే పెడతాడు, కాబట్టి కరెక్ట్గా చెయ్యి అక్కడికి వెళ్ళిపోదు. వీడు తీసిన వస్తువు తీసిన చోట పెట్టాడు. వీడు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు, ఎలా పడితే అలా ఉంటాడు, ఎలా కావాలంటే అలా ఉన్నాను కదా, అదే సంతృప్తి అనుకుంటాడు. తద్వారా వాడి సగం జీవితం, సగం మెలకు వెతుక్కోవడంలోనే వేస్ట్ అయిపోతుంది. 24 గంటల్లో 18 గంటలో 12 గంటలో మేలుకొని ఉంటాడు అనుకుంటే, ఒకవేళ ఆ 12 గంటల్లో ఒక 6 గంటలు వెతుక్కోవడానికే సరిపోతుంది. అది కనబడేంత వరకు వాడు ఆ పని చేయడు. చూడండి, ఆ వస్తువు కోసం వెతుకులాడపోని ఆపుతాడా? ఆపడు. అని వెతికితే కనబడుతుందా? కనబడదు. కనబడకపోతే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇదే మన స్వభావం, జీవం యొక్క స్వభావం. ఈశ్వరుణ్ణి వెతకడం మానేశాడా? మానడు, వెతుకుతూనే ఉంటాడు. కనబడతాడా ఎప్పటికన్నా? కనబడ్డు. ఎందుకని? కళ్ళ ముందున్నవాడు కనపడ్డు కదా. వీడి లక్షణం ఏమిటి? కళ్ళ ముందు ఉన్నది కనపడదు. ఈశ్వరుడు కళ్ళ ముందే ఉన్నాడు, కానీ వీడికి కనపడడు. ఎందుకని? వీడి గుణావేశం వలన. అయితే సాత్విక ఆవేశం, లేకపోతే రాజసిక ఆవేశం, లేకపోతే తామసిక ఆవేశం. గుణత్రయ సంయోజనం అనే ఆవేశం చేత ఈశ్వరుడు కళ్ళెదురుకుండానే ఉన్నా సరే వాడికి కనపడడు. ఎప్పుడైతే కనపడడం ఏమవుతుంది? వెతుకుతూ ఉంటాడు. కాశీలో వెతక, రామేశ్వరంలో వెతక, మాంచెస్టర్లో వెతక, లేకపోతే వాషింగ్టన్లో వెతక, స్వీడన్లో వెతక, లేకపోతే స్విట్జర్లాండ్లో వెతక. ఎక్కడ వెతికితే మాత్రం సముద్రంలో వెతక, ఆకాశంలో వెతక. ఎక్కడ వెతికితే అక్కడ కనబడతాడా? అది అయ్యే పనేనా? ఎందుకు కనబడటం లేదయ్యా? నీ గుణావేశం అనే ధర్మం చేత కనబడటం లేదు, వేరే ఇంకేం లేదు. గుణావేశాన్ని పక్కకు పెట్టేస్తే కళ్ళు ఎదురుకుండానే ఉన్నాడు. ప్రత్యక్ష సాక్షాత్కారం. ఏమండి ఆత్మ సాక్షాత్కారం నాకెందుకు అవడం లేదండి అని అడిగాడు. సరే, ఆత్మ సర్వత్రా ఉంటే ప్రత్యేకంగా నీకు కనపడాలంటే ఎలా కనబడుతుంది? అంటే నువ్వు ఎలా కనపడాలనుకున్నావు? దాన్ని ఓ వస్తువులాగా కనపడాలనుకున్నావు. శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉండాలి? కవులు బోల్డ్ వర్ణన చేసేసారు. నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పైజల్లెడివాడు. అంటే శ్రీకృష్ణుడి ప్రపంచంలో ఎప్పుడూ కోపడలేదని ఆయన ఉద్దేశం. సాధ్యమేనా చెప్పండి? కాబట్టి ఇలా మనం ఏం చేస్తాం? శ్రీకృష్ణుడు అంటే ఎప్పుడు త్రిభంగిగా నిలబడి ఉంటాడు అంతే. చేతిలో వేణువు పట్టుకుని ఉంటాడు, త్రిభంగిగా నిలబడుతూ ఉంటాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు అంతే. ఇంకా వాడికి వేరే పని పాట లేదు. శ్రీకృష్ణుడు అంటే ఏమిటయ్యా? ఎప్పుడు గీతోపదేశం చేస్తున్నాడు. ఆయన పనే ఉపదేశం చేయడు, వేరే పని పాటలు. జీవితం అంతా ఉపదేశం చేస్తూనే ఉంటాడు. వీడేమో ఎప్పుడు ఉపదేశం వింటూనే ఉంటాడు. ఆయన ఎప్పుడూ గురువే, ఈయన ఎప్పుడూ శిష్యుడే. ఇట్లా ఏవేవో ఏదో ఒక రకమైన ఆవేశ దృక్పథంతో ఈశ్వరుని చూస్తున్నామే గాని, అంటే సగుణ సాకార పద్ధతిలో ఈ ఆవేశ పద్ధతి అంతా ఉంటుంది. అయితే ఇది అవసరమే. ఎందుకు అవసరం అంటే కర్మ ప్రయోజనం, కర్మ ఫలితం అనే చట్రంలో నుంచి నిన్ను బయటపడేయడానికి ఇది చాలా అవసరం. ఈ ప్రాథమిక విద్యలో నుంచి నిన్ను బయటపడేయడానికి అది చాలా అవసరం. అది లేకుండా
సగుణం వరయక నిర్గుణం వరయరాదు. పెద్దలో మాటలు చెప్పేశారు. నీకు సగుణ సాకారమే గనక పట్టుబడకపోతే నిర్గుణ నిరాకారం ఎప్పటికీ పట్టుబడదు. ఇక్కడ ఒక మెలిక ఉంది. చాలామంది ధ్యాన మార్గాన్ని అనుసరించేటటువంటి వాళ్ళందరూ ఇక్కడే చిక్కుబడిపోతారు. ధ్యానం చేసే వాళ్ళందరూ నిర్గుణ నిరాకారాన్ని పట్టుకోవాలని కూర్చుంటాడు. కానీ వీడు గుణ సంయోజనాన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే గుణ సంయోజనాన్ని విడిచిపెట్టలేదో సగుణ సాకారమే పట్టుబడదు. సగుణ సాకారం పట్టుబడని వాడికి నిర్గుణ నిరాకారం ఎలా పట్టుబడుతుంది? అసలు అసాధ్యం. వీడేమైపోతాడంటే జడ నిష్ఠుడైపోతాడు. దాన్నే సమాధి అనుకుంటాడు. ఆ ధ్యానంలో హాయిగా నిద్రపోతాడు. దాన్నే సమాధి అనుకుంటాడు. ఇంకెప్పుడు అంతే, కొంతకాలానికి అది నిద్రో సమాధో తెలుసుకునే తెలివిని కోల్పోతాడు. ఎప్పుడైతే తెలివిని కోల్పోతాడో ఓ రాయిలాగా కూర్చుంటాడు. అంతే. వాడు చైతన్య స్వరూపుడై ఉండి వాడు జడ పదార్థం వల్లే మారిపోతాడు. ఇలా మారడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం లేదు. ఎందుకని? సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడు, సహజ ధ్యాన నిష్ఠుడు, స్వరూప జ్ఞాన నిష్ఠుడు, సన్నిష్ఠుడు, బ్రహ్మనిష్ఠుడు. నిష్ఠకి 5 స్థాయి భేదాలున్నాయి. ఈ 5 స్థాయి భేదాలని ఎవడైతే అనుభూతి చెందుతాడో, నిర్ణయంగా పొందుతాడో వాడు మాత్రమే కైవల్యానికి అధికారి. వాడే జీవన్ముక్తుడు. షడ్విధ సమాధి నిర్ణయం ఎరిగి తాను కాదని ఉన్నవాడెవడో వాడు ముక్తుడు. షడ్విధ సమాధులను కూడా బంధముగా చూచెడు వాడెవడో వాడు జీవన్ముక్తుడు. వాటికి షడ్విధ సమాధి నిర్ణయం తెలుసు, కానీ అది కూడా బంధమే. దాన్ని బంధంగా చూసి ఎవడైతే ఉన్నాడో, ముక్తుడై ఉన్నాడో వాడు బ్రహ్మనిష్ఠుడు, వాడు జీవన్ముక్తుడు. చదవండి. ఈ కారణములన్నింటినీ పరిశీలించినచో కామం ఎంత అనర్థదాయకమో బోధపడగలదు. అది కామం అంటే చిన్న గడ్డి పరక దగ్గర మొదలైంది. శ్వాసిస్తే బాగుంటుంది నాకన్న దగ్గర మొదలైంది. మొదలై ఎక్కడ దాకా ఉంది? షడ్విధ సమాధి నిర్ణయం దాకా ఉంది. దీని యొక్క వ్యాపకం చూడండి. కామేశ్వరి కామేశ్వర సంయోజనమై ఉన్నటువంటి షడ్విధ సమాధి నిర్ణయం దాకా ఉంది ఈ కామం అన్న బీజం. ఇది శ్రీ విద్యలో బోధిస్తారన్నమాట. చాలా జాగ్రత్తగా బోధిస్తారు. భూపురం దగ్గర నుంచి బిందువు దాకా వాళ్ళిద్దరి వ్యాపకం అంత దూరం ఉంది. ఈ భూపురంలో గడ్డిపరక దగ్గర నుంచి మొదలవుతుంది. గడ్డిపరక ఏమిటి? మొదటిసారి శ్వాసించడం. వాడి జీవితం దేంతో మొదలవుతుంది అంటే తల్లి గర్భంలో 7వ నెలలో ప్రథమ శ్వాస. ఆ ప్రథమ శ్వాస సరిగా జరగలేదనుకోండి, ఫినిష్డ్. అక్కడే పోతాడు వాడు. గర్భస్థంలోనే వాడి శిశువు అక్కడే మరణిస్తాడు. కాబట్టి కామము అన్నది ఎక్కడి నుంచి మొదలైందయ్యా? ప్రథమ శ్వాసతో మొదలైంది. ఎప్పటి వరకు ఉంటుందయ్యా? కామరాజ బీజం అనేది బిందుత్రయం తెలిసేదాకా ఉంటుంది. ఇలా చాలా జాగ్రత్తగా దీనిని మనకు అర్థం చేసుకోవడానికి మహర్షులు ఎంతో శ్రమించి, వాళ్ళు అనుభవించి, వాళ్ళు అధిగమించి, వాళ్ళు వ్యక్తీకరించి బోధించారు. వాళ్ళే బోధించకపోతే అసలు మనకి ఇదంతా తెలిసే అవకాశం లేదు. కానీ ఇదంతా స్వానుభవ నిర్ణయంగా తెలిసి ఉండాలి. చదవండి. అవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. కుంతి కుమార, నిప్పువలే సంతృప్తి చెందనిది ఆశారూపమైనదియు జ్ఞానికి ఎల్లప్పుడూ శత్రువునకు ఈ కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. వేరే ఇంకేం లేదు నాయన. ఈ నిప్పు ఎప్పటికీ ఆరదు. కామం అనే నిప్పు ఎప్పటికీ ఆరదు. ఎప్పటికీ అది ఎందుకని? ఎందులో ఉంది? అది బుద్ధిలో ఉంది కాబట్టి. ఈ కామం అన్న లక్షణం ఎందులో ఉంది? బుద్ధిలో ఉంది కాబట్టి ఇది ఆరని నిప్పు వంటిది. ఇది ఆశా సంజనితమైనటువంటిది. దీంట్లో నుంచి ఆశాలత అంకురిస్తూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సాధకులందరూ ఏం చేయాలి? నిత్యానిత్య వస్తు వివేకాన్ని, ఇహముత్రార్థ ఫలభోగ విరాగాన్ని
శమాది షట్క సంపత్తిని, ముముక్షత్వాన్ని ఈ కామరాజబీజ వశీకరణ కోసం వాడాలి. మర్రి విత్తనం ఇదే. మర్రి వృక్షం జనన మరణాలు, కర్మచక్రం ఇత్యాదులు, సుఖ దుఃఖాలు, షడూర్ములు, షడ్వికారాలు సమస్తం మర్రి వృక్షం. దానికి బీజం ఏమిటి? ఈ కామరాజ బీజమే, వేరే ఇంకేం లేదు. దీనిని వశీకరించుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో సాధన చతుష్టయం ద్వారా దీన్ని అధిగమిస్తాడు. అప్పుడు శివశక్తియుక్త్యా యదియా శివతో భవేత్, శివస్వరూపుడుగా నిర్ణయం పొందుతాడు. మొదట శివశక్తి సంయోగంగా అనుభవిస్తాడు. తదుపరి శివశక్తులు రెండు సదాశివ స్థితిలో ఏకత్వాన్ని పొందాయి. ఆ సదాశివ నిర్ణయంతో ఇదంతా పోతుంది. కాబట్టి ప్రథమ శ్వాస నుంచి మొదలుపెట్టి షడ్విధ సమాధి నిర్ణయం వరకు పనిచేస్తూ ఉన్నటువంటి ఈ కామము నీకు స్వరూప జ్ఞానం పొందాలన్నా, కైవల్యాన్ని పొందాలన్నా కూడా ఇదే పనిచేయాలి. వస్తు సముచ్చయం మనం 6 సముచ్చయాలు చెప్పుకున్నాం. ఏమిటవి? కామము, కర్మ, భోగము, వృత్తి, వాసన, సంస్కారం. ఈ 6 సముచ్చయాల వైపు పనిచేయాలన్నా అదే కామమే. కోరిక కలిగి ఉంటే నువ్వు దేని కలిగి ఉండాలయ్యా? శాశ్వత సుఖం, శాశ్వత ఆనందం, శాశ్వత స్వప్రకాశం, శాశ్వత చైతన్యం, శాశ్వతమైన జ్ఞానం, సత్ అనే నిర్ణయంలో ఉండాలి అంటే ఈ కామమే పనిచేయాలి. జాగ్రత్తగా ఎటువైపు ఓరియంటేషన్ తిప్పాలి, ఎటువైపు దీన్ని తిప్పాలి అన్నది చాలా ముఖ్యం. కామిగాని వాడు మోక్షగామి కాడంటే అర్థం ఇవాళ మనం విపరీతార్థంలో చెప్పుకుంటున్నాం. దాని అర్థం అది కాదు. కామిగాని వాడు మోక్షగామిగాడు అంటే అర్థం ఏంటి? కామం అన్నటువంటి శక్తి అద్భుతమైనటువంటి శక్తి. అది కామేశ్వరి కామేశ్వరుడు. సృష్టి అంతా వ్యాపకమై ఉంది, పంచభూతాలంతా వ్యాపకమై ఉంది, పంచతన్మాత్రలో వ్యాపకమై ఉంది, ఆ మహత్తత్వం దాకా వ్యాపకమై ఉంది. బ్రహ్మాండ సృష్టికి ఆధారం కామేశ్వరి కామేశ్వరుడు. మరి ఆ నిర్ణయ క్రమంలో ఉన్న అంత వ్యాపకమై ఉన్నటువంటి దీనిని ఏం చేయాలట? మోక్షగామిగా మార్చు, మోక్ష అపేక్షగా మార్చు, ముముక్షువుగా మారు, ముభుక్షువుగా ఉండకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.